ప్రభుత్వ నిర్లక్ష్యం కొనసాగితే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితులు వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు మాజీ హెల్త్ డైరెక్టర్ గడాల శ్రీనివాసరావు. కోవిడ్, సీజనల్ వ్యాధులపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా వ్యవహరించడం లేదని, చర్యలు శూన్యమని ఆరోపించారు. అలాగే రాష్ట్రంలో కోవిడ్ పరీక్షలు సక్రమంగా నిర్వహించడం లేదన్నారు. జిల్లాలో టెస్టింగ్ సెంటర్లు, కోవిడ్ పరీక్షలు దాదాపు నిలిచిపోయామంటున్న గడాల శ్రీనివాసరావుతో మా ప్రతినిధి వేణుగోపాల్ రెడ్డి ఫేస్ టు ఫేస్. రోజుకి ఉధృతమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఈ వ్యాధి సోకి కొంతమంది చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక తెలంగాణలో కూడా ఇప్పుడిప్పుడే కేసులు నమోదవుతున్నాయి. అయితే దీనిపై మరిన్ని విషయాలు మనం అడిగి తెలుసుకుందాం. మనతో పాటు హెల్త్ మాజీ డైరెక్టర్ గడాల శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా తెలంగాణలో పరిస్థితి ఎలా ఉంది? తెలంగాణలో ప్రస్తుతం ప్రజారోగ్యానికి సంబంధించి చాలా ఇబ్బందుల్లో లేదా ప్రమాదం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే పక్క రాష్ట్రంలో పదుల సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదవుతున్నప్పటికీ 4 పైగా మరణాలు జరిగినప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి కానివ్వండి, తెలంగాణ వైద్య శాఖ, ఆరోగ్య శాఖ నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. ఎందుకంటే ఈరోజు ఎక్కడ టెస్టులు జరగట్లేదు, ఎక్కడ రిజల్ట్స్ ఇవ్వట్లేదు, టెస్ట్ కిట్లు ఏ హాస్పిటల్స్లో కానివ్వండి, ఏ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో కూడా లేవు. ఇప్పుడు ఫలితాలు ఎక్కడి నుంచి వస్తాయి, పరీక్షలు ఎక్కడి నుంచి చేస్తారు? సో ఈరోజు ఆ ప్రభుత్వాన్ని తన బాధ్యతని గుర్తు చేయడం, అలాగనే ఈరోజు సీజనల్ డిసీజ్, ఎందుకంటే వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి, ఆల్రెడీ డెంగీ అవుట్ బ్రేక్స్ వచ్చే అవకాశం ఉంది పట్టణ ప్రాంతాల్లో. అలాగనే ఐటీడీఏ ట్రైబల్ ఏరియాస్లో వచ్చేసి మలేరియా కేసు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ప్రిపేర్నెస్ ఎక్కడ కూడా కనిపించట్లేదు వైద్య ఆరోగ్య శాఖ డిపార్ట్మెంట్ నుంచి. దాన్ని అలర్ట్ చేయడానికి, అలాగనే ప్రజలకి వాళ్ళ పర్సనల్ హెల్త్ కేర్కి సంబంధించి ఏదైతే జాగ్రత్తలు చెప్పాలో ఒక ప్రజారోగ్య నిపుణుడిగా, దానికోసం ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. సో డెఫినెట్గా ప్రభుత్వం ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైంది. పక్క రాష్ట్రంలో కోవిడ్ కేసులు వస్తున్నప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ జాగ్రత్తలు ఈరోజు కనిపించట్లేదు. ఈరోజు కొత్తగా ఒమిక్రాన్ RF5 అనే ఒక సబ్ వేరియంట్ని మనం చూస్తున్నాం. దానికి జీనోమ్ సీక్వెన్సింగ్ మనం చేయాలంటే కంపల్సరీ పరీక్షలు చేయాలి. ఇప్పుడు సుమారు ప్రతిసారి కూడా ఎప్పుడు చూసినా సరే జనరల్గా 1 to 2% పాపులేషన్ లక్షణాలు ఉన్న వాళ్ళు ఉంటారు. ఓకే, అన్ని కేసులు రిపోర్ట్ అవుతున్నప్పుడు ఆ లక్షణాలు ఉన్న వాళ్ళకి మీరు ఎందుకు పరీక్షలు నిర్వహించట్లేదు? అది ఎండమిక్ అయిన తర్వాత కూడా అనేది మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసిందంటారా? డెఫినెట్గా గాలికి వదిలేసిందని చెప్పడంలో ప్రభుత్వం కంటే కూడా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఈరోజు గాలికి వదిలేసిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే జిల్లా స్థాయిలో ఏదైతే అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేయాలో, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని సిద్ధం చేయాలో, వాళ్ళకి టెస్ట్ కిట్లు ఇవ్వాలి, అన్ని రకాల మెడిసిన్స్ ప్రొవైడ్ చేయాలి. ఓకే, ర్యాపిడ్ ఫీవర్ సర్వే ఏదైతుందో అది టేకప్ చేయాలి. ఆల్రెడీ వర్షాకాలం స్టార్ట్ అయ్యి 2 నెలలు అయిపోయింది. డిఫరెంట్ స్పెల్స్లో మనకి వర్షం పడుతూ ఉంది. ఈసారి ఒకేసారి వర్షపాతం పడితే పరిస్థితులు మారుతూ ఉంటాయి. బట్ ఇట్లా ఆగి వర్షం పడుతున్నప్పుడు ఏమైందంటే వాటర్ స్టాగ్నేషన్ వల్ల, ప్రజలు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఈరోజు దోమలు వృద్ధి చెందుతాయి. దోమలు వృద్ధి చెందితే మనకి మలేరియా, డెంగీ, చికెన్ గునియా మనం చూస్తున్న పట్టణ ప్రాంతాల్లో ఆల్రెడీ ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో 10 సంఖ్యలో ఈరోజు డెంగీ కేసులు మనం చూస్తూ ఉన్నాం. రేపు పొద్దున వాళ్ళకి బ్లడ్ రిలేటెడ్ కానివ్వండి, ప్లేట్లెట్స్, కాంపోనెంట్స్ ఇవన్నీ కూడా వాళ్ళని ఎక్కించాల్సిన అవసరం ఉంది. సో ఎక్కడ కూడా అలాంటి ప్రిపేర్నెస్ మనం ఈరోజు చూడట్లేదు. సో ప్రజారోగ్య శాఖ దీంట్లో పూర్తిగా విఫలమైందని మనం ఈరోజు చెప్పొచ్చు. ఏదైతే వర్షాకాలం వచ్చిందంటే ఒక వ్యాధులకి ఒక సీజన్ అని కూడా మనం భావిస్తూ ఉంటాం. ఈ సీజన్ కి అసలు గవర్నమెంట్ నుండి ఎలా ప్రిపేర్ కావాలంట? నార్మల్గా ఈ సీజనల్ డిసీజ్ క్యాలెండర్ అని ఒకటి ఉంటుంది. ఓకే, ఇది సమ్మర్ టైం నుంచే వాళ్ళ ప్రిపేర్నెస్ స్టార్ట్ కావాలి. ఇక్కడ ఎక్కడ కూడా లైన్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ మీటింగ్స్, లైన్ డిపార్ట్మెంట్స్ అంటే హెల్త్ డిపార్ట్మెంట్తో పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, ఎందుకంటే వీళ్ళు చేయాల్సిన కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్లో ఈ దోమల నియంత్రణ కోసం యాంటీ లార్వా ఆపరేషన్స్ అనుకోండి, ఫాగింగ్ అనుకోండి, స్ప్రేయింగ్ అనుకోండి, ఇవన్నీ కూడా వీళ్ళు చేయాలి. రూరల్ ప్రాంతాల్లో వచ్చేసి పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు ఈ యాక్టివిటీస్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఎస్పెషల్లీ శానిటేషన్, శుభ్రత, పరిశుభ్రత ఏది ఉందో ఎక్కడ కూడా మనం ఇలాంటి ఒక క్యాంపెయిన్ మనం ఎక్కడ చూడట్లేదు. ఓకే, స్వచ్ఛమైన గ్రామాలు కానివ్వండి, లేదంటే అర్బన్ ఏరియాస్లో వచ్చేసి డ్రై డే ఫ్రైడే, అంటే ఏ నీళ్లు కూడా వారం కంటే ఎక్కువసేపు మనం నిల్వించుకోవద్దు. అది డ్రమ్ములో కానివ్వండి, పూల కిండులో కానివ్వండి, టైర్లో కానివ్వండి, ట్యూబ్లో. ఒక వారం పైగా ఒక చెంచాలో మీరు వాటర్ పెట్టి వదిలేసినా సరే ఆ చెంచా వాటర్లో కూడా ఈరోజు దోమలు వృద్ధి చెందుతాయి. తద్వారా మనకి డెంగీ, చికెన్ గునియా, ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్లో, ట్రైబల్ ఏరియాస్లో మలేరియా, ఈరోజు అర్బన్ ఏరియాస్లో కూడా మలేరియా కేసులు నమోదవడం చూస్తున్నాం. అంటే ఎక్కడో ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ ప్రజలకి అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నది, ప్రజల్ని అలర్ట్ చేయడంలో విఫలమవుతుంది. అలాగనే జిల్లా కలెక్టర్లు ఏదైతే లీడర్షిప్ తీసుకోవాలో, అంటే పైనుంచి రాష్ట్రం నుంచి, రాష్ట్ర అధికార యంత్రాంగం నుంచి డైరెక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే జిల్లా అధికారులు స్పందించే అవకాశం ఉంటుంది. అండ్ వల్నరబుల్ ఏరియాస్ ఉన్నాయి. 638 పైగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 3000 పైగా సబ్ సెంటర్లు ఈరోజు సమస్యాత్మకంగా ఈరోజు ఉన్నాయి హెల్త్ పరంగా.
సో రేపొద్దున ప్రభుత్వం ఇలాంటి నిర్లక్ష్యమే వహిస్తే రేపొద్దున రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ వచ్చే పరిస్థితులు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఈరోజు ప్రభుత్వాన్ని అలర్ట్ చేయటం, దాంతోపాటు వాళ్ళ బాధ్యతల్ని గుర్తు చేయడం, అలాగనే ప్రజలకు కూడా ఒక ఆహ్వానం కల్పించడం, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఎందుకంటే ప్రభుత్వం మీద ఎంత బాధ్యత ఉంటుందో ప్రజల మీద కూడా అంతే బాధ్యత ఉంటుంది. సో దానిలో భాగంగా ఈరోజు మీ ద్వారా ప్రజల ముందుకు రావడం జరిగింది. అంటే ప్రజారోగ్య శాఖ గతంలో మీరు ఉన్నతాధికారిగా పనిచేశారు, ఎందుకు ఈ నిర్లక్ష్యం వచ్చిందంటారు అసలు? ఇక్కడ ఇప్పుడు అల్టిమేట్లీ ఏదైతుందో ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయం ఇవన్నీ ప్రిపేర్నెస్ ఒక క్యాలెండర్, డిసీజ్ క్యాలెండర్, ఓకే, ఇయర్లీ క్యాలెండర్ వాళ్ళకి ప్రిపరేషన్ ఉంటుంది. సో ఆ ప్రోటోకాల్స్ పాటించడం వల్ల ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. ఓకే, సో రౌతు కొద్దు గుర్రం అంటారు. సో ఎక్కడో ఇది అంటే ప్రభుత్వ యంత్రాంగంలో కానివ్వండి, ఇది చీఫ్ సెక్రటరీ గారి స్థాయి నుంచి కింది స్థాయి వరకు, ఓకే, అలానే జిల్లాలో వచ్చేసి జిల్లా కలెక్టర్ డిఎంహెచ్ఓ స్థాయి నుంచి కింది స్థాయి వరకు కూడా. సో ఈ ప్రిపేర్నెస్ ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్స్ ద్వారా డిపార్ట్మెంట్కి ఇతర డిపార్ట్మెంట్స్ ఒక కోఆర్డినేషన్ మీటింగ్స్ ద్వారా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఈరోజు అలాంటి పరిస్థితులు కనిపించట్లేదు ఎక్కడా కూడా. సో హాస్పిటల్ ప్రిపేర్నెస్ సంబంధించి కూడా అన్ని హాస్పిటల్స్లో ఏదైతే సౌకర్యాలు కల్పించాలో, కనీస మందులు ఉండాలో, కనీస పరికరాలు ఉండాలో అవన్నీ కూడా ఈరోజు లేవని చెప్పి మనకి రిపోర్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో దీనికి వాళ్ళు సంసిద్ధం కావాలి, లేకపోతే తప్పకుండా ప్రజల ఆరోగ్యం, ప్రజారోగ్యం చాలా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఇది ఏదైతే ప్రభుత్వం అధికారులు ఇప్పటికీ కూడా నిర్లక్ష్యం వీడకుంటే మాత్రం రానున్న రోజుల్లో వ్యాధులు, హెల్త్ ఎమర్జెన్సీ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి గడాల శ్రీనివాసరావు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సాగర్తో వేణు, జీ న్యూస్, హైదరాబాద్.